Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about very short answer questions of Maths 1A. So Maths 1A లో మనకి very short questions వచ్చేసి ఫంక్షన్ చాప్టర్కి వెళ్ళి వస్తుంది, అదేవిధంగా మ్యాట్రిక్స్కి వెళ్ళి వస్తుంది, తర్వాత అడిషనల్ వెక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్, హైపర్బోలిక్ ఫంక్షన్స్ అండ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేది ట్రాన్స్ఫర్మేషన్కి వస్తాము. ఓకేనా? సో మొత్తం టోటల్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే మనకు 10 క్వశ్చన్స్ వస్తాయి. సో నో చాయిస్ ఏమి ఉండదు కాబట్టి సో మ్యాక్సిమం మనం ఈ వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద డిస్కస్ చేద్దాం. ఓకేనా? నౌ లెట్ us start the class. Before going to start the class, I request all please subscribe to our channel A Square Maths Academy. ఓకే, సో ఇలా మనకు వెరిసైడ్ క్వశ్చన్స్లో చూసుకోవాల్సిన ఏంటంటే ఇందులో ఫంక్షన్స్కి వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఇచ్చి ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ కానీ, లేదంటే జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది. లేదంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు వాల్యూ ఇచ్చి సబ్జెక్షన్ అయితే రేంజ్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, లేదంటే ఎఫ్ టు ఏ టు బి ఇచ్చినప్పుడు బి యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, ఇది ఒక క్వశ్చన్ కింద వస్తామా. సో నెక్స్ట్ ఇది కాకుండా మనకు డొమైన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్, రేంజ్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మనకు సెకండ్ క్వశ్చన్గా రావచ్చు, ఇన్వర్స్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ కూడా. ఓకేనా? సో మనకి ఇందులోకి వెళ్ళి 2 వెరిసైడ్ క్వశ్చన్స్ వస్తాయి ఫంక్షన్స్లోకి వెళ్ళి. సో ఈ క్వశ్చన్సే వస్తాయమ్మా. నెక్స్ట్ వచ్చేసి మ్యాట్రిసెస్. ఓకే, సో మ్యాట్రిసెస్లో మనకి ఫస్ట్ ఏ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి అందులో కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కానీ, లేదంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ ఇచ్చి డిటర్మినెంట్ వాల్యూ ఇచ్చి దానిలో ఏ వాల్యూ కానీ, లేదంటే కే వాల్యూ అని ఫైండ్ అవుట్ చేయడం కానీ, లేదా ట్రాన్స్పోజ్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, ట్రాన్స్పోజ్ అంటే ఏ ట్రాన్స్పోజ్ కానీ, ఏబి ట్రాన్స్పోజ్ కానీ, ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ కానీ, ఎలా ప్రాబ్లమ్స్ అడుగుతున్నామా. ఇది ఒక క్వశ్చన్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ర్యాంక్ మీద ప్రాబ్లమ్స్ కానీ, ట్రేస్ మీద ప్రాబ్లమ్స్ కానీ, సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశం ఉందమ్మా. కొన్ని సందర్భాలు డిటర్మినెంట్స్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ కూడా అడిగిండు. సో అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ కూడా చూసుకుని వెళ్ళండి. ఓకేనా? సో మ్యాట్రిక్స్లో మనకి మ్యాక్సిమం ఇవే క్వశ్చన్స్ వస్తాయమ్మా. సో వీటిని మాత్రం కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక నెక్స్ట్ ఉన్న చాప్టర్ ఏంటంటే అడిషన్ ఆఫ్ వెక్టర్స్ ఉంటుందమ్మా. అడిషన్ ఆఫ్ వెక్టర్స్లోకి వెళ్ళి 2 వెరిసైడ్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఫస్ట్ వెరిసైడ్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ ఎక్సైజ్లో ఫస్ట్ బిట్లోకి వెళ్ళి వస్తాం. మ్యాక్సిమం అందులోకి వెళ్ళి ఇస్తున్నాడు, ఏం చేంజ్ ఉండట్లేదు. సో కాబట్టి ఆ బిట్ను కంపల్సరీ చూసుకుని వెళ్ళండమ్మా. అంటే యూనిట్ వెక్టర్ ఆఫ్ ఏ కానీ, లేదంటే అపోజిట్ యూనిట్ వెక్టర్ ఆఫ్ అపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి కానీ, ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా ఫస్ట్ బిట్లో. మ్యాక్సిమం ఆ క్వశ్చన్లకి వెళ్ళి రిపీటెడ్గా అడుగుతున్నాడు. కొలినియర్ కానీ, కొలినియర్ వెక్టర్స్ అయినప్పుడు ఎం కామ ఎన్ వాల్యూ ఫైండ్ చేయడం కానీ, లేదంటే ప్యారల్ వెక్టర్ అయినప్పుడు మ్యూ కామా ల్యాండా వాల్యూ ఫైండ్ అవడం కానీ, లేదా యూనిట్ వెక్టర్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫైండ్ అవుట్ చేయడం కానీ, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాము. ఓకేనా? సో ఇది ఒక క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏంటి వస్తుందంటే ఈక్వేషన్స్ మీద క్వశ్చన్ వస్తుంది. అంటే పాసింగ్తో 3 పాయింట్స్ కానీ, పాసింగ్తో 2 పాయింట్స్ కానీ, ప్యారలల్ టు 1 వెక్టర్ పాసింగ్తో 1 పాయింట్ కానీ, ఇలాంటి వెక్టర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసే ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. ఓకేనా? ఇది అడిషనల్ వెక్టర్ సంబంధించి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ ఉంటుంది. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ ఏమిటంటే మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్ ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్కి వెళ్ళి నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళి ఒక వెరిసైడ్ క్వశ్చన్ వస్తాము. సో ఈ వెరిసైడ్ క్వశ్చన్స్లో కూడా మనకు మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్కి వెళ్ళి ఎక్కువ అడుగుతున్నాము. పర్పెండిక్యులర్ అయినప్పుడు, పర్పెండిక్యులర్ టు ఈచ్ అయినప్పుడు ల్యాండా వాల్యూ అడగడం కానీ, యాంగిల్ బిట్వీన్ ది వెక్టర్స్ అడగడం కానీ, ఇలా ప్యారలల్ టు వెక్టర్ ఉన్నప్పుడు పీ వాల్యూ అడగడం కానీ, లేదంటే ఏరియా ఆఫ్ ది ప్యారలోగ్రామ్ కానీ, ఏరియా ఆఫ్ ది ప్యారలోగ్రామ్ హూజ్ అడ్జసెంట్ సైడ్ ఇచ్చినప్పుడు కానీ, ఇలా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాము. సో ఇవే మ్యాక్సిమం మనకు వచ్చే అవకాశం ఉన్నది. సో నెక్స్ట్ వచ్చేసి ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అమ్మ. సో ఇందులోకి వెళ్ళి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, కాకపోతే మ్యాక్సిమం ఇవైతే చూసుకుని వెళ్ళండి అమ్మ. ఫస్ట్ ఇందులోకి వెళ్ళి ఒక 2 వెరిసైడ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఫస్ట్ వెరిసైడ్ క్వశ్చన్ వచ్చేది కంపల్సరీ ఏబిసిడిలో, అంటే బి కాకుండా ఏసిడిలోకి వెళ్ళి ఎందులోకైనా ఇవ్వచ్చు, అంటే ఎక్సైజ్లోకి వెళ్ళి. కానీ బి ఎక్సైజ్కి వెళ్ళి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తాం. అంటే ఇది పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, ఓకేనా, లేదా పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్ ఇచ్చి ఫంక్షన్ని ఫంక్షన్ని ఫైండ్ అవుట్ చేయడం కానీ. సో ఇలా అడుగుతున్నాము. లేదా గ్రాఫ్ మీద ప్రాబ్లమ్స్ కానీ, ఇది ఎక్సైజ్ బిలో ఉంటుంది. ఒక 5 to 6 ప్రాబ్లమ్స్ ఉంటే మ్యాక్సిమం అందులోకి వెళ్ళి అడుగుతున్నాము. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి హైపర్బోలిక్ ఫంక్షన్స్. సో హైపర్బోలిక్ ఫంక్షన్స్లో ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్సే మనం మ్యాక్సిమం ప్రాక్టీస్ చేసుకున్నాము. ఒక 10 ప్రాబ్లమ్స్ దాకా ఉంటాయి. సో వాటిని మీరు ప్రాక్టీస్ చేసుకుని వెళ్తే కంపల్సరీ హైపర్బోలిక్ ఫంక్షన్కి వెళ్ళి అటెండ్ చేయొచ్చు. ఓకే.